గైస్ నా పేరు మైత్ర వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను ఇప్పుడు కాదు కానీ యాక్చువల్గా ఈ ఇయర్లోనే లాస్ట్ మంత్ కాకుండా అంతకుముందు మంత్ జూన్లో అనుకుంటా నేను ఎప్పుడో చెప్పా ఏమని, స్పిరిట్ సినిమా ఆల్మోస్ట్ పోస్ట్పోన్ అయ్యేలాగే ఉంది. బికాస్ ఆఫ్ ద రీజన్ లైక్ ప్రభాస్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల అంత బిజీ షెడ్యూల్ని ఆయన హ్యాండిల్ చేయాలి కదా. సో అలా హ్యాండిల్ చేయాల్సి రావడం వల్ల అది ఎక్కడో కొంచెం పాసిబిలిటీ అనేది లేక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి నేను చెప్పా. సో అప్పుడు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందరికీ కూడా. ఇది కొంచెము టైంకి వచ్చేలాగా లేదు, మార్చిలో వచ్చేలాగైతే లేదు. వాళ్ళైతే డేట్ అయితే ఇవ్వడం ఇచ్చారు కానీ ఆ డేట్కి వచ్చేలా లేదని చెప్పా. సో ఇప్పుడు తర్వాత ఒక అప్డేట్, తర్వాత ఇంకొక అప్డేట్ వచ్చింది. ఏంటది, మన దిల్ రాజు గారు ఉన్నారు కదా, ఈయన బేసిక్గా సల్మాన్ ఖాన్ గారితో సినిమా తీస్తున్నాడు. ఆయన మన వంశీ పైడిపల్లి, సో మహర్షి వారసుడు ఆ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు. సో ఆయనతో ఒక సినిమా తీస్తున్నాడు. కొంపతీసి వారీసు హిందీ రీమేక్ ఏమో అని డౌట్ వచ్చింది నాకు. బట్ ఏమో నాకు ఐడియా లేదు ప్రస్తుతానికి అయితే మటుకు. ఇక్కడ కాకపోతే పర్లే, రీమేక్ కాకపోయినట్టయితే ఓకే, నైస్ అండ్ ఫైన్. బట్ ఏమో చూద్దాం. సో ఆ వారసుడే బేసిక్గా మహర్షి రీమేక్ లాగా ఉంటుంది. సరే ఓకే. అయితే నేను అంటుంది ఏంటంటే మేబీ ఇలా ఏదో తీస్తున్నారు మొత్తానికి, సల్మాన్ ఖాన్ గారితో ఒక సినిమా అయితే తీస్తున్నారు. సో అది ఈద్కి అయితే వస్తుంది. ఈద్ అంటే మరి సేమ్ టైమింగే, సిమిలర్ టైమింగే అనమాట. సో బేసిక్గా అప్పుడు ఏదైతే టైమింగ్ ఉందో ఆ టైమే అనమాట. ఒకసారి డేట్లు చూస్తా ఆగండి ఒక నిమిషం. సో అది బేసిక్గా మార్చ్ కదా, మార్చ్ 2027. సో మార్చ్ 5న ఇది డేట్ ఇచ్చారు వీళ్ళు. సో మార్చ్ 10 రంజాన్. సో మోస్ట్లీ మార్చ్ 10న రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో అదొకటి అయితే ఉంది. అంటే నేను అనేది ఏంటంటే బేసిక్గా అది వెన్స్డే కదా. సో అటు ఏమంటారు, లాంగ్ వీకెండ్ లాగా కూడా పనిచేస్తుంది కదా. సో లైక్ లాంగ్ వీకెండ్ లాగా కూడా పనిచేస్తుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీద మేబీ ఆ రోజు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ లేదంటే రంజాన్ ముందే చేసుకుంటారు ఏదైనా సరే, రంజాన్ తర్వాత చేయరు. సో రంజాన్ రోజు చూడాలనుకుంటారు ఆయన, సో సల్మాన్ ఖాన్ గారు. సో అందుకని రంజాన్ రోజున నాకు తెలిసి వెన్స్డే రోజు రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ అట్లా కనుక జరిగితే 5వ తారీఖున స్పిరిట్ కనుక రిలీజ్ అయినట్టయితే ఆ 10వ తారీఖున ఇది రిలీజ్ అవ్వడం అనేది ఒక రకంగా సల్మాన్ ఖాన్ సినిమాకి రోడ్డు బ్లాకే. అది ఎంత ఈదైనా కూడా, ఎంత సల్మాన్ ఖాన్ సినిమా అయినా కూడా సల్మాన్ ఖాన్ మార్కెట్ పడిపోయింది ఇప్పుడు. సో దానివల్ల ఇప్పుడు ఆ 5 రోజుల్లో స్పిరిట్ చేయాల్సిన విధ్వంసం చేసేసి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయిపోద్ది, మొత్తం దావానలో స్ప్రెడ్ అయిపోద్ది ఆ టైంకి. సో అప్పుడు ఇది సల్మాన్ ఖాన్ సినిమా ఏదో దాని బిజినెస్ కూడా రంధ్రం పడుతుంది కదా. సో అది ఆలోచించుకొని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా 5వ తారీఖునో లేదంటే 4వ తారీఖునో రిలీజ్ చేసేస్తారు, ఈద్కి ముందు వీకెండ్. అలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, స్పిరిట్ క్లాష్ అవుతుంది. వంశీ పైడిపల్లి గారు మరి అంత బేగా తీసేస్తారంటే అదంత కాంప్లికేటెడ్ కథ ఏం కాదు కదా. సో ఆయన తీసేవన్నీ కూడా సో త్వరగానే అయిపోద్ది షూట్. సో దానివల్ల కొంచెం ఎర్లీగానే వచ్చేస్తుంది అనమాట సినిమా. సో అప్పుడు మార్చ్ 5th కానీ, మార్చ్ 10th కానీ, మార్చ్ 4th కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సల్మాన్ ఖాన్ సినిమా. సో అప్పుడు క్లాష్ అవుతుంది అన్న పాయింట్ వచ్చింది, చాలా గట్టిగా వచ్చింది. క్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అరివేర భయంకరంగా ఉన్నాయన్న పాయింట్ అయితే వచ్చింది. సో ఒకవేళ క్లాష్ అయినట్టయితే ఎట్లాగానో ఆలోచించారు మొత్తం అందరూ. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ అందరి పరిస్థితి తలపట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే స్పిరిట్ చాలా పెద్ద సినిమా, సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్, అది ఇక్కడ బేసిక్గా సల్మాన్ ఖాన్. ఓకే, ఈద్, సల్మాన్ ఖాన్ ప్లస్ ఈద్ డెడ్లీ కాంబినేషన్. అది గత 10 ఏళ్ళుగా ఆయనకే అన్నట్టు రాసి ఉంటుంది. అది ఏదో ఈసారి మటుకు సల్మాన్ ఖాన్ రాలేదంతే. ఆ మాతృభూమి ఏందో అది ఎప్పుడు వస్తుందో దానికే తెలిసేలా లేదు. సో ఆ మాతృభూమి కంటే ముందు ఇది వచ్చేలా ఉంది. సో బట్ ఆ మాతృభూమి అయితే ఉంది సల్మాన్ ఖాన్ ప్రజెంట్. సో ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఇది కదా. సో ఆ మాతృభూమి యాక్చువల్గా ఈద్కి రావాల్సి ఉంది, బట్ దురంధర్ 2 వస్తుంది అండ్ ఇది కూడా చాలా షూటింగ్ పెండింగ్ ఉందని చెప్పి రాలేదు. అదే ఇప్పుడు దురంధర్ 2లే మార్చిలో వచ్చింది, అది ఇప్పటికొచ్చి రాలేదు కదా సల్మాన్ ఖాన్, అది వేరే విషయం. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యాజ్ ఆఫ్ నవ్ అయితే మటుకు కొంచెం వరస్ట్ కేస్ సినారియో నడుస్తుంది. ఇప్పుడు ఒకవేళ 2 కనుక క్లాష్ అయినట్టయితే. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చిన క్లారిటీ ఏంటంటే స్పిరిట్ ఇంకా 75 days షూట్ అయితే బ్యాలెన్స్ ఉందంట. 75 days షూట్ బ్యాలెన్స్ ఉంది. అది కాకుండా చాలా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరగాల్సి ఉంది దానికి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారు బేసిక్గా సెప్టెంబర్ ఎండింగ్ దాకా అవుట్ రైట్ ఫౌజీకే డేట్లు ఇచ్చారు. తర్వాత ఇంకా సెప్టెంబర్ ఎండింగ్ నుంచి కొంచెం ఒక 10 days, అక్టోబర్లో 10 days దాకా రెస్ట్.
సో అక్టోబర్ మిడ్ నుంచి మళ్ళీ స్పిరిట్ అయితే మొదలవుతుంది. స్పిరిట్ మొదలైన తర్వాత స్పిరిట్ గట్టిగా అందుకొని మొదలైన తర్వాత 75 డేస్ లెక్కేయండి అక్టోబర్ 15 నుంచి. ఆ మధ్యలో గ్యాప్లు ఉంటాయి మళ్ళీ షెడ్యూల్స్కి, ప్రతిదీ కంటిన్యూస్ షెడ్యూల్ కాదు. సో ఇందులో ఇక్కడ ప్రభాస్ గారు మోస్ట్లీ నవంబర్ వరకు డేట్లు ఇస్తే నవంబర్ ఎండింగ్లో కల్కికి డేట్లు ఇస్తారు. కల్కి 2కి నవంబర్ ఎండింగ్లో. సో కల్కి 2కి డేట్లు ఇచ్చిన తర్వాత అప్పుడు అది ఎన్ని రోజులు ఇస్తారు, ఒక 10 రోజులు ఇస్తారు, ఎక్కువ ఇవ్వట్లేదు దానికి. స్పిరిట్ అయ్యాకి కల్కి 2కి అంటున్నారు. సో కల్కి 2కి 10 రోజులు 15 రోజులు ఇచ్చారనుకుందాం పోనీ. సో డిసెంబర్లో దానికి ఇచ్చారనుకోండి, మళ్ళీ జనవరి నుంచో ఎప్పటి నుంచో మళ్ళీ స్పిరిట్ డేట్లు కావాలి. ఇంకొక 30 డేట్స్ కావాల్సి ఉంటుంది. సో జనవరి ఎండింగ్ వరకు స్పిరిట్ షూటింగ్ జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ స్పిరిట్ షూటింగ్ జనవరి ఎండింగ్ దాకా జరిగితే వీళ్ళు ఎట్లా మార్చి 5ని రిలీజ్ చేస్తారు? సందీప్ రెడ్డి వంగ గారికి పోస్ట్ ప్రొడక్షన్కి ఖచ్చితంగా చెప్తున్నట్టే మ్యూజిక్ రెడీగా ఉండొచ్చేమో కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఒక క్వాలిటీ అవుట్పుట్కి, క్వాలిటీ ఎడిటింగ్కి ఖచ్చితంగా ఆయనకైతే టైం కావాలి. సో ఈజీగా ఆయన అయితే మటుకు ఈజీగా ఒక 3 months అయితే పడుతుంది, ఎంత సినిమాకైనా సరే క్వాలిటీగా కావాలి అనుకుంటే. సో మరి ఇంకా ఇట్స్ నాట్ పాసిబుల్ కదా మార్చికి రావడం. సో జనవరి ఎండింగ్ వరకు షూట్ అయినట్టయితే వాళ్ళకి ఉన్న బెస్ట్ డేట్ ఏంటప్పుడు జూన్లో రావడం. సో జూన్ సెకండ్ వీకెండ్లో బేసిక్గా డ్రాగన్ వస్తుంది కదా. సో జూన్ లాస్ట్ వీకెండ్లో స్పిరిట్ని తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారని చెప్పి టాక్ అనమాట. సో స్పిరిట్ ఆల్మోస్ట్ పోస్ట్పోన్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ పోస్ట్పోన్ అయితే నేను బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారికి 10,000 ఇవ్వక్కర్లేదు. పోస్ట్పోన్ అయితే మటుకు ఇవ్వాలి. కానీ ఇప్పుడు నేను హైదరాబాద్లో లేను, వైజాగ్ వచ్చాను కదా. సో నేను మరి ఇక కాంటాక్ట్ అవ్వగలుగుతాం లేదో నాకు తెలియదు. ఆయన ప్రమోషన్స్కి వైజాగ్ ఎందుకు వస్తాడు? ఆయన రాడు కదా. ఆయన హైదరాబాద్లో చేస్తాడు, లేదా ముంబైలో చేస్తాడు, లేదా ఇంకెక్కడో చేస్తాడు ప్రమోషన్స్. సో ఇక్కడ రాడు కాబట్టి నేను ఆయన కలవలేను. సో కష్టమే ఆయనకి ఇవ్వడం. బట్ మోస్ట్లీ నా 10,000 మిగులుతాయని అనుకుంటున్నాను నేను. ఇది ఎవరికి తెలుసు అంటే ఇన్స్టా చూసిన వాళ్ళకి తెలుసు. ఇన్స్టాలో నేను పందెం కాశాను, నేను స్పిరిట్ మార్చి 5 రావట్లేదు అని చెప్పి 10,000 పందెం అని చెప్పి పందెం కాశాను నేను స్పిరిట్ గురించి. అది మరి మ్యాటర్. సో చాలామందికి అది ఒకటి ఉండిపోయింది. ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది అన్న 10,000 రెడీ పెట్టుకో అని చెప్పి అప్పుడప్పుడు కామెంట్లు పెడతారు చూసారా, దీనికోసమే. సో నేను స్పిరిట్ రాదు మార్చి 5కి అని చెప్పి నేను పందెం అన్నా. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఆన్ టైం తీస్తాడు అనుకున్నా సరే యాక్చువల్గా యానిమల్ కూడా ఆగస్టులో రావాల్సిందే, డిసెంబర్ 1కి పోస్ట్పోన్ అయింది, ఒక 3 నెలలు అట్లా. సో ఇది కూడా అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఇట్స్ ఎ లార్జర్ దెన్ లైఫ్ సినిమా. చాలా హ్యూజ్ సినిమా అది, చాలా చాలా పెద్ద సినిమా. స్పిరిట్ ఎప్పుడు వచ్చినా 1,500 కోట్లు పక్కా, ఇట్లా ఊడ్చుకి వెళ్ళిపోద్ది 1,500 కోట్లు, అట్లాంటి సినిమా అది. సో అది డే 1 ఓపెనింగే 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. ఒకవేళ ఎటువంటి క్లాషు లేకుండా కనుక ఉంటే. మనకి తమిళ ఇండస్ట్రీలో క్లాష్ ఉన్నా పర్లేదు, కర్ణాటకలో క్లాష్ ఉన్నా ప్రాబ్లం లేదు, కేరళలో క్లాష్ ఉన్నా పర్లేదు. సో ఈ 3 చోట్ల క్లాష్ ఉన్నా పర్లేదు, పెద్ద ప్రాబ్లం లేదు మనకి ఎలాగో వచ్చే థియేటర్లు వస్తే వచ్చే ఆడియన్స్ వస్తారు, అది పెద్ద ఫరక్ పడదు మనకి. ఇంకా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే నాకు తెలిసి అక్కడ ఏమవుతుంది చెప్పనా, ఇక కొంచెం మెయిన్ థియేటర్లు ఉంటాయి చూసారా, ఆ మెయిన్ థియేటర్లు అన్నీ కూడా మన సినిమాకే వస్తాయి. అట్లా ఉంటుంది సినిమా. డెఫినెట్గా మంచి హైప్ అయితే ఉంది తమిళనాడులో కానీ వేరే చోట్ల కానీ, అది కన్ఫామ్గా చెప్తాను నేను. కాకపోతే క్వశ్చన్ ఏంటి అంటే హిందీలో మటుకు క్లాష్ ఉండొద్దు. నేను అనేది అదే, హిందీలో ఎటువంటి క్లాష్ ఉండకూడదు. వచ్చినా కూడా ఒకవేళ వరుణ్ ధావన్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినా పర్లేదు, వాడు కొట్టుకుపోతారు గాల్లో, అది ఓకే, ఫరక్ పడదు మనకి. సో ఇట్లా మిగతా వాళ్ళు మటుకు మనకు క్లాష్ రావద్దు, కొంచెం పెద్ద హీరోస్ లాంటి వాళ్ళు. అంటే థియేటర్లు పోతాయి అబ్బా, థియేటర్లు పోతే ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ఓపెనింగ్స్ తగ్గిపోతాయి, లాంగ్ రన్ తగ్గిపోతాయి, అన్నీ జరుగుతాయి. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఎక్కువ మంది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు తగ్గిపోతాయి. సలార్కి అదే జరిగింది. డంకీతో క్లాష్ కాకపోయి ఉంటే చెప్తున్నా కదా, ఈజీగా 1000 కోట్ల సినిమా అది ఫస్ట్ పార్టే. అప్పుడు అసలు ఏమోలేండి ఇంకా ఎన్న ఎందుకు కానీ, బట్ దట్స్ ఓకే. ఎనీహో ఇప్పుడైతే వస్తుంది లేదు సలార్ 2, ఎలాగో వస్తుంది, టైం పడుతుంది బట్ వస్తుంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే క్లాష్ ఉండొద్దు. క్లాష్ ఉండకపోతే 250 నుంచి 300తో ఓపెన్ అవుతుంది సినిమా. నైజాంలో అలాగే మైత్రి కూడా ఒక 20-30 బొక్క పెడతాడు, అది తెలిసిందే. ఆడ ప్రీమియర్లు అవి సరిగ్గా ప్లాన్ చేయక, హైకులు సరిగ్గా ప్లాన్ చేయక, షోస్ ప్లాన్ చేయక ఏదో ఒకటి చేస్తాడన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఎక్కువే ఉంది. కానీ ఈసారి అలా చేయకపోతే పర్లేదు, మరి ఇంకా అది చూద్దాం మరి ఏం చేస్తారు. సో నైజాంలో మటుకు దిల్ రాజు అబ్బా ఏదైనా కరెక్ట్ చేయాలంటే. కాకపోతే ఒకటి మరి ఆ మోనోపోలీ కూడా కరెక్ట్ కాదు. బట్ ఇంకా వీళ్ళకి హ్యాండిల్ చేయడం రావట్లేదు, అది వచ్చిన బాధ. వీళ్ళు హ్యాండిల్ చేయడం కూడా ప్రాపర్ రావట్లేదు. సరే ఏదో ఒకటి. సో ఇప్పుడు స్పిరిట్ సినిమా మోస్ట్లీ జూన్ లాస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. డ్రాగన్ మనకి సెకండ్ వీక్లో వచ్చినట్టయితే. సో అప్పుడు జూన్ చాలా చాలా పెద్ద నెల అయిపోద్ది అప్పుడు.
ఇఫ్ ఇన్ కేస్. సో ఒకవేళ స్పిరిట్ పోస్ట్పోన్ అవుతుంది అన్న క్లారిటీ వచ్చింది అనుకోండి, ఫౌజీ బేసిక్గా ఆ డేట్ తీసుకుంటుంది. మీకు అది ఒకటి అర్థం కావట్లే. బేసిక్గా ఫౌజీ కూడా రెడీగా లేదు, ఫౌజీ కూడా రెడీ అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ లైక్ ఇప్పుడు ఒకవేళ స్పిరిట్ కనుక సరే ఆ డేట్కి రావట్లేదు అని కనుక వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ అయినట్టయితే అప్పుడు ఫౌజీ విల్ టేక్ ద March 5th డేట్ అనమాట. అంటే అది కూడా సల్మాన్ ఖాన్ సినిమా కూడా లేకపోతే, అప్పుడు ఉంటే మనం ఏం చెప్పలేం మనం. సో అప్పుడు బేసిక్గా March 3rd వీకెండ్కో ఎప్పటికో వెళ్తారు. 3rd వీకెండ్కి వెళ్తే ఏమవుతుందంటే వారణాసికి దీనికి 2 వీకెండ్సే డిఫరెన్స్ ఉంటుంది. సో అప్పుడు స్పిరిట్కే డిసడ్వాంటేజ్ ఉంటుంది. వారణాసి వచ్చినప్పుడు వారణాసికి థియేటర్లన్నీ వెళ్ళిపోతాయి, అదొకటి ఉంటుంది. వారణాసి రిలీజ్ రోజు ఎవడూ క్లాష్కు రాడు. అంటే విత్ అట్మోస్ట్ డ్యూ రెస్పెక్ట్ టు రాజమౌళి గారు, అదేదో క్లాషో భయపడి ఇట్లా ఏం కాదు, కంటెంట్ డిలేలు ఏం కాదు. సినిమా అంతా రెడీ అయిపోయి పక్కన పెట్టుకున్నా సరే వద్దులేరా, రాజమౌళి గారు ఆస్కార్ విన్నర్, ఆయనకి అట్లా ఆయన సినిమాకి మనం అడ్డుపడద్దు, ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచుతాడు ఆయన అని చెప్పి అన్ని ఇండస్ట్రీలో ఆగిపోతాయి. అది కన్ఫామ్. అది అట్లాంటి డైరెక్టర్ ఆయన. సో ఎవ్వరు క్లాష్కు రారు. సో అదొకటి ఉంది కాబట్టి వారణాసి అసలు క్లాష్లెస్ సినిమా అది, దానికి ఎవ్వరు క్లాష్కు రారు అసలు. సో డెఫినెట్గా అప్పుడు ఇంకా స్పిరిట్కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ఎంత కాదన్న థియేటర్లు చాలా వరకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే స్పిరిట్కి కనీసం ఒక 4 వారాల పాటైనా మంచి రన్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 3 వారాల పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియేటర్లు ఉండాలి, 4 వారాల పాటు మంచి రన్ ఉండాలి, 6 వారాల పాటు లాంగ్ రన్ ఉండాలి, 8 వారాల పాటు థియేటర్కల్ రన్ ఉండాలి మినిమల్గా. సో ఫైనల్గా అప్పుడు క్లోజింగ్ ఇంకా అట్లా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. సో బట్ అట్లీస్ట్ March 5th రిలీజ్ చేస్తే April 7కి మనకు ఒక 1 month గ్యాప్ ఉంది కాబట్టి పర్లేదు, 4 weeks ఉంది కాబట్టి నైస్. అది నేను అంటుంది అనమాట. సో చూద్దాం మరి, ఇంకా నా పాయింట్ అయితే అది. అండ్ ఒకవేళ June ఎండో రిలీజ్ చేసుకుంటే స్పిరిట్ ఫ్యాంటాస్టిక్. అది ఏముంది కదా, జూలైలో పెద్దగా ఏం లేవు మన దగ్గర నుంచి, పాన్ ఇండియా గట్రా ఏమీ లేవు, ఏ ఇండస్ట్రీ నుంచి లేవు పాన్ ఇండియన్ సినిమాలు. సో పెద్ద ప్రాబ్లం లేదు జూలైలో, అట్లా అనమాట. సో మోస్ట్లీ పోస్ట్పోన్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. పోస్ట్పోన్ ఆన్ కార్డ్స్ అదే చెప్తారు చూసారా, రిలీజ్ ఆన్ కార్డ్స్ అని చెప్పి. సో అట్లా పోస్ట్పోన్ ఆన్ కార్డ్స్ అనమాట. సో పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అది ఇంకా ఈగర్లీ వెయిటింగ్ నేనైతే మటుకు. ఎప్పుడు వచ్చినా ఓచకోతే స్పిరిట్. మళ్ళీ చెప్తున్నా, స్పిరిట్ ఈజ్ లైక్ ఏ బాక్స్ ఆఫీస్ సునామీ, దాన్ని ఎవ్వరు ఆపలేరు. కాకపోతే థియేటర్లు ఇవ్వకపోతే ఆపుతారుగా. సో అప్పుడు క్లాష్కి వద్దు మనకి, ఒకటి. రెండోది ఇంకా షూట్ అయితే పెండింగ్ ఉంది, డెఫినెట్గా పెండింగ్ ఉంది. 75 days షూట్ పెండింగ్ ఉంది. ఏడకెళ్ళి అవుతుంది ఈయన మళ్ళీ అక్కడ కల్కికి డేట్లు ఇచ్చుకోవాలి ప్రభాస్ అన్న, మళ్ళీ ఒక పక్క ఇంకో దానికి ఇప్పుడు ఫౌజీకి డేట్లు ఇచ్చాడు సెప్టెంబర్ దాకా. సో సెప్టెంబర్ దాకా ఫౌజీ అయ్యి, అక్టోబర్ నుంచి నవంబర్ దాకా స్పిరిట్ అయ్యి, మళ్ళీ డిసెంబర్లో బేసిక్గా కల్కి అయ్యి, మళ్ళీ జనవరిలో స్పిరిట్ అయ్యి, ఎప్పుడు పోతుంది అదంతా. సో ఈ గ్యాప్లో ఈయన రోమాంచకం, ప్రొడ్యూసింగ్, ప్రమోషన్లు చేసుకుంటున్నాడు ఈయన. ఏముంది అట్లా చేసుకుంటున్నా, అట్లా ఉంది పరిస్థితి. సో కొంచెం బ్రేకులు దొరుకుతున్నాయి అందరికీ కూడా. అది బ్రేక్ లేదు మిత్రమా అన్నట్టయితే లేదు ఎవరికి కూడా, అది పరిస్థితి. చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి, స్పిరిట్ పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐటీ జాబ్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో, బై బై.